గీడ 50 కిలోమీటర్లు హెలికాప్టర్లో పోతున్నాడు. ఒక్కసారి పాలమూరు రంగారెడ్డిలో ప్రాజెక్టు 5 రిజర్వాయర్లు హెలికాప్టర్లో తిరగండి పని. కార్లలో ఓనికి మీకు ఇబ్బంది ఉంటే ఓగండాపూరు, కరివేనా, ఒట్టెం, నార్లాపూర్ నుంచి మొత్తం తిరగండి. ఏదుల పరీక్షించండి. నేను చెప్పిన వల్ల వాస్తవమా కాదనండి. టన్నల్స్ ఉన్నాయి. టన్నల్స్ అంటే వాళ్ళు పోలేరులే. టన్నల్స్లో పోవాలంటే మళ్ళీ ఇంకా అంత ఓపిక ఎక్కడ. హెలికాప్టర్లో తిరగండి, చూడండి. మీరు ప్రారంభించిన పెండింగ్ ప్రాజెక్టు మేము కంప్లీట్ చేస్తే అది కూడా చూడండి. నెట్టెంపాడు భీమా నుంచి జూరాల నుంచి స్టార్ట్ చేయండి. అంతా తీరికలేదా? మీరు ప్రారంభించిన ప్రాజెక్టులు మేము కంప్లీట్ చేసినామా చూడండి. మేము చేసిన 90% పనులు అయినా లేదని మీరు తిరగండి. దాదాపు ఒక 50 సార్లు ఎస్ఎల్బీ దగ్గరకు వచ్చిపోయారు కదా. కనీసం దారిపడిన పోతూ ఆడ ఈడ ఆగిపోయినా కూడా మీకు తెలిసేది కదా. చూస్తానన్నా మీకు కూడా అరే అంత కంప్లీట్ అయింది, ఆన్ చేస్తే నీళ్ళు వస్తాయి కదా అని ఒక్కసారి రివ్యూ చేయండి. మాకు తెలిసిన సమాచారం ఏంటంటే కరెంట్ కనెక్షన్ కట్ అయిందంట. కరెంట్ కనెక్షన్ ఇప్పలేకపోతున్నారు. మేము పెట్టిన మోటార్లకు ఇరిగేషన్ కరెంట్ కనెక్షన్ ఇప్పలేకపోతున్నారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తోన. ఇంత ఘోరంగా ఉంటుందా? ఇది వాస్తవమా కాదా మీరు చెప్పండి, వివరణ ఇవ్వండి. కరెంట్ ఉందా ఇప్పుడని? ఎందుకు కట్ అయింది? బిల్లు కట్టలేదా? మేము పెట్టిన మోటార్లకు కనీసం ఆన్ చేయలేరా? కనీసం నిండితే గ్రౌండ్ వాటర్ అయినా పెరుగుతుంది కదా. చుట్టుముట్టు గ్రామాలన్నా గ్రౌండ్ వాటర్ పెరిగిపోతుంది కదా కొన్ని వందల గ్రామాలలో. ప్రజలకు వివరణ ఇవ్వరా? 6 శవాలు ఇంకక్కడనే లోపల ఉన్నాయి సొరంగంలో, తీయలేరు అది? ఇది ఎక్కడి అన్యాయం? ఇంత అన్యాయం ఎక్కడ ఉందా? మేము మా కాలంలో టెండర్ రేట్ కూడా చెక్ డ్యామ్లు స్టార్ట్ చేస్తలేరు. ఈవెన్ కొడంగల్ కూడా ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లా కంప్లీట్ చేస్తే కొడంగల్ కూడా ఇక్కడి నుంచి నీళ్ళు వస్తాయి, టోటల్గా వస్తాయి. 10% మీరు కంప్లీట్ చేస్తే కొడంగల్తో సహా దాదాపు టోటల్గా మొత్తం టోటల్ నారాయణపేట, దేవరకద్ర, మక్తలు అన్ని టోటల్గా అక్కడ వికారాబాద్ వరకు వస్తాయి. చేవల నుంచి మొదలుకుంటే షాద్నగర్ నుంచి మొదలుకుంటే అందరికి వస్తాయి. మీ బాధ్యత కదా. 10% కంప్లీట్ చేయకుండా మేము ఏం చేయలేదంటే ఎట్లా? ఏం చేయదు, ఎన్ని పనులు ఎట్లయినాయి? ఇరిగేషన్ మంత్రి వర్షాలు పడకుండా రివ్యూ చేయాలా, పంటలు కోసేటప్పుడు రివ్యూ చేయాలా, రైతు వేదికలు పూర్తిగా ఎవరు ఉండట్లేదు అక్కడ. రైతులంతా అయోమయంగా ఉన్నారు. చెప్పులు పెట్టి లైన్లు నిలబడుతున్నారు. ఫర్టిలైజర్ లేదు అక్కడ. అవి వాస్తవాలుగా చూడండి. ఇరిగేషన్ మంత్రి గారి, వ్యవసాయ శాఖ మంత్రి గారి బాధ్యత కదా. జిల్లాలో ఏం జరుగుతుందో కనీసం ఇచ్చేయరా? మేము మాట్లాడేటప్పుడైనా వాస్తవం కదా నివేదిక తెప్పించుకోరా? ఎక్కడైనా ప్రతిపక్షం నుంచి మాట్లాడితే దాన్ని రివ్యూ చేస్తారు, సరి చేసుకుంటారు. ఇది ఎక్కడైనా ఉందా అట్లా? ఎవరు అసలు ఏం మాట్లాడొద్దంటే ఇంకా ప్రజాస్వామ్యమే లేదన్నట్లా. మేము ఉన్నప్పుడు మీరు మాట్లాడిండ్రు, అనేక సందర్భాల్లో మాట్లాడిండ్రు. ఉన్నాయి లేనిది మాట్లాడి మేము భరించి వాస్తవంగా చూసినాం కదా. ఇరిగేషన్ మంత్రి రివ్యూ చేయడు, వ్యవసాయ శాఖ మంత్రి రివ్యూ చేయడు. మేము చేసిన అభివృద్ధి ఏమి కనపడదు. ఇట్లా కేసీఆర్ని బదనాం చేస్తేనే మళ్ళీ మనం